ఆదాములా ఎరికోలోని ఆకానులా దేవుని మాటను ఎవరు మీరిన ఫలితము ఒకటి మానవా. ఏదెనులో ఆదాములా ఎరికోలోని ఆకానులా దేవుని మాటను ఎవరు మీరిన ఫలితము ఒకటి మానవా. దేవుని మాటను ఎవరు మీరిన ఫలితము ఒకటి మానవా. ఆదికాండం 2వ అధ్యాయము 16వ వచనం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిర్భయంతరముగా తినవచ్చును. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియుడవైన మా తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలం దేవుని వాక్యం ఆదికాండం 2వ అధ్యాయము 16వ వచనములో ఉన్న మాటలు మృదువైన చల్లనైన మెల్లనైన స్వరముతో పరము నుండి మీరు పంపించుమని పరిమళ వాసనగా అనేకులకు ఈ మాటలు వారి దుర్గంధాన్ని దూరపరిచి వారి దూషణ మాటలు మాని యేసు ప్రభు వారి దయగల మాటలకు అంగీకరించి ఆధిక్యత పొందుకున్న కృప దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆదికాండం 2వ అధ్యాయము 16వ వచనం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనంలో దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి, ఈ తోట అంటే దేవుడు వేసిన తోట, ఏదెనులో ఒక తోట. ఆదామును 15వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. ఈ ప్రశస్తమైన సమయంలో ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిర్భయంతరముగా తినవచ్చును. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిర్భయంతరంగా తినవచ్చు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. ముందుగా ఆదాము దగ్గరకు శోధకుడు వస్తాడు, శోధిస్తాడు అని బోధకుడు చెప్తున్నాడు. 3వ అధ్యాయము మరి 1వ వచనములో బాధకుడు వాడే, శోధకుడు బాధపరిచిన వాడు,
శోధకుడు వాడు. సర్పం యుక్తి గలదై ఉన్నందున అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? ఏదెన్లో ఒక తోట, ఆ తోట యెహోవా నాటిన తోట, యెహోవా వేసిన తోట. దాన్ని కాచుటకును సేద్యపరచుటకును ఆదామును ఆ తోటలో ఉంచాడు, సేద్యం చేయటానికి, కాయడానికి. ఏదెన్లో ఒక తోట అంటే ఒక తోట, ఒక మాట. 3వ అధ్యాయము చల్లపూట. కనుక ఒక్క మాట ఒక వ్యక్తితో చెప్తున్నాడు. ఒక తోట, ఒక మాట. 2వ అధ్యాయము 16వ వచనం. తోట వేసింది దేవుడు, మాట మాట్లాడింది దేవుడు ఆదాముతో. ఒక మాట. ఏ మాట అది? మరి దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిర్భయంతరంగా తినవచ్చు. తోట వేసింది ఆయన, కాపుదల కాయమంది ఆదాముని, సేద్యం చేయమని ఆదాముతో చెప్పాడు. ఆ తోటలో ప్రతి వృక్ష ఫలములను నీవు తినవచ్చు, అభ్యంతరం లేదు. అభ్యంతరపరచేటి కన్ను కలిగి అగ్నిలో మండేటి కన్నా ఆ కన్నే లేకుండుట మేలు. నాకు నిన్ను చూసే కన్నే యేసయ్యా, కన్నలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా, నాకు నిన్ను చూడ మనసాయనయ్యా. అభ్యంతరపరిచే ఏ కన్నైనా, చెయ్యైనా, కాలైనా తీసి అగ్నిలో పడవేయాలి. అభ్యంతరం రాకపోవటం అసాధ్యం. అది ఎవరి ద్వారా వస్తుందో వాడికి శ్రమ. ఆదికాండం 3వ అధ్యాయంలో సర్పం యుక్తి గలదై భ్రమపరిచింది, లేదా శ్రమను కూడా తెచ్చిపెట్టింది, బాధపరిచింది. బాధపరిచేవాడు వాడైతే బోధపరిచేవాడు దేవుడైన యెహోవా. నీవు ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములు నిర్భయంతరంగా తినవచ్చును. ఆ తోట కాకుండా తోట చెట్లు ఫలాలు తింటారు అసలు. తోట చెట్లు మంచి 16వ వచనం, చెడు 17వ వచనం. 16 మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములు నీవు నిర్భయంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. ఒకటి తినొచ్చన్నాడు, ఇంకొకటి తినకూడదన్నాడు. ఒకవేళ తింటే నిశ్చయముగా చస్తావు. కనుక ఈ సమయంలో తోట యెహోవా వేసెను. ఆ తోటను కాయుటకు ఆదామును
సేద్యం చేయటానికి దానిని ఉంచాడు. ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును తినవచ్చు. అలాగైతే దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. అయితే 3వ అధ్యాయంలో శోధకుడు బాధపరిచాడు, బలహీనపరిచాడు, భంగపరిచాడు, శ్రమపరిచాడు. శోధకుడు వాడే ఆది ఘట సర్పము. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయేను. సాతానుని తలను ఇతుగా